నమస్తే. మీరు మోకాలు నొప్పితో బాధపడుతున్నారా? మోకాలు నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మోకాలు నొప్పికి సర్జరీ ఒకటే పరిష్కారమా? మోకాలు నొప్పి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ పైన యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెటిక్ మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో అంటే జనరల్గా మోకాల నొప్పులు ఒకప్పుడు ఏంటంటే చాలా ఏజ్డ్ పర్సన్స్లో చూస్తూ ఉండేవాళ్ళం, అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళలో. బట్ ఈ మధ్య కాలంలో 30+ నుంచి కూడా ఈ నీ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. మొదటిగా అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటారు? బేసిక్గా కామనెస్ట్ రీజన్ ఇప్పటివరకు ఏదైనా మీరు అన్నట్టే వయసుతో ఉన్న వాళ్ళకి చూస్తాము అనేది కామన్గా చూస్తున్నాము. అది సహజం, ఏజింగ్ ప్రాసెస్ అంటాము. దట్ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఆ ఏజింగ్ ప్రాసెస్లో అవుతున్న క్రమంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ప్రయర్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. బేసిక్ ప్రయారిటీ వుడ్ బి ఒకటి ఎక్సర్సైజెస్, రెగ్యులర్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండటంతో కానివ్వండి, లేదా న్యూట్రిషన్ పరంగా వైటమిన్స్, స్పెషల్లీ వైటమిన్ డి, B12 ఇట్లాంటివన్నీ బెటర్గా నార్మల్సీ మెయింటైన్ చేస్తాము. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాంతో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే కింద కూర్చుంటాం కానివ్వండి, మెట్లు ఎక్కి దిగుతాం అనేది ఒక ఏజ్ తర్వాత తగ్గిస్తాం, ఇట్లాంటి వాటిలు చేస్తాంతో అంత గబాలు అరిగిపోవని అంటాం అనమాట. చిన్న వయసులో వస్తాకి సహజమైన కారణాలు ఏంటంటే ఒకటి కీళ్ళవాతం అని చాలా వింటున్నాం ఈ మధ్య కాలంలో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. కీళ్ళవాతం అట్లా ఉన్న వాళ్ళల్లో అర్లీ ఏజ్లోనే ఆర్థరైటిస్ అనేది చూస్తాం అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమైందంటే మన పొర ఏమైతే ఉంటుందో సైనోవియల్ టిష్యూ అని అంటామో, ఆ పొర కార్టిలేజ్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటాం కానివ్వండి. మెయిన్ రీజన్ అరుగుదల ఇవన్నీ చేంజెస్ వస్తాకి ఒకటి స్టిఫ్నెస్ అండి. కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో స్టిఫ్నెస్ వల్ల ఏమైందంటే మనకి బయోమెకానిక్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ డిసీజ్ పర్సే కూడా కార్టిలేజ్ని తినేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు అరుగుదల ఇవన్నీ చూస్తాం. సో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండి రెగ్యులర్గా కీళ్ళవాతం మందులు అవి వాడుతూ ఉండటంతో మనం దాన్ని తొయ్యగలుగుతాం అనమాట. రెండోది కామన్గా యాక్సిడెంట్స్ కానివ్వండి, ట్రామా అంటాము, స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వచ్చు, స్లిప్ అయి పడిపోతాం, లిగమెంట్ ఇంజురీస్ ఇట్లాంటివి ఉంటాయి. చాలామంది ఏంటంటే మనం ఎక్స్రే తీపించుకొని చూసి ఎక్స్రేలో ఫ్రాక్చర్ కానీ ఇట్లాంటిది ఏం లేదు కాబట్టి ఏం లేదు అని నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడప్పుడు పట్టేసినట్టు అవుతాం, స్లిప్ అవుతాం, ఇట్లా అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 5-6 days తర్వాత పెయిన్ తగ్గిపోయింది, మళ్ళీ నార్మల్గా ఉన్నాం అనేది దే డోంట్ బాదర్ మచ్ అబౌట్ ఇట్. అట్లా అవుతాంతో ఇంబ్యాలెన్స్ వల్ల రిపీటెడ్గా అట్లా అవుతాం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి వాటి వల్ల కూడా అరుగుదల మార్పులు కానివ్వండి, వేరే స్ట్రక్చరల్ చేంజెస్ అనేది చూస్తాం అనమాట. సో రిపీటెడ్గా కాలు పట్టేస్తాం, లాకింగ్ అంటాం దాన్ని, కాలు పట్టేస్తాం కానివ్వండి, లేదు అని అంటే స్లిప్ అవుతున్నట్టు ఫీలింగ్ ఉంది. గ్రిప్ మనకు రెండు మోకాళ్ళల్లో ఒక కాలు గ్రిప్ తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు ద అదర్ సైడ్. అట్లా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకుంటాం కానీ, అవసరం ఉంది అంటే MRI స్కానింగ్ అట్లా చూసుకొని దాంట్లో కనుక లిగమెంట్ ఇంజురీస్ కానీ లేదా మెనిస్కస్ అంటాం, రెండు మోకాళ్ళ మధ్యలో మనకి రెండు బోన్స్, మోకాళ్ళు అంటే మనకి నీ జాయింట్ ఇస్ ఫౌండ్ బై 2 bones అండి. 2 bones కలిసి ఫార్మ్ అయ్యేదాన్ని జాయింట్ అంటాము. సో పై బోన్ కింద బోన్ దాన్ని హోల్డ్ చేసే స్ట్రక్చర్స్ని లిగమెంట్స్ అంటారు. మనకు మోకాళ్ళకి స్పెషల్గా 4 స్ట్రక్చర్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ 4 స్ట్రక్చర్లో ఏ ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా కూడా ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 2 bones మధ్యలో ఉన్నదాన్ని ఇది ఈ పొరలాగా ఏమైతే కుషన్ లాగా ఉంటుందో దాన్ని మెనిస్కస్ అంటాం. అది డ్యామేజ్ అయినా సరే మనకు పట్టేసినట్టు అవుతాం, ఇట్లా అవుతాయి. ఆ రఫ్ సర్ఫేస్ మీద మన మోకాలు అట్లా మూవ్ చేస్తాం వల్ల అరుగుదల మార్పులు అనేది చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికి పరిష్కారం అది తీసుకున్నామంటే చేంజెస్ అనేది చూస్తాం. పోస్ట్ కోవిడ్ కొన్ని చేంజెస్ ఏం చూస్తామంటే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది చాలా ఎక్కువ వింటున్నాము. అట్లాగే మోకాల్లో కూడా అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫిమోరల్ కాండైల్స్, సాంక్ డిసీజ్ అని ఉంటుంది అనమాట. సడన్ ఆన్సెట్ ఆఫ్ ఆస్టియోనెక్రోసిస్ అని అంటారు. మనకి హిప్లో ఎట్లాగో అట్లా మోకాల్లో కూడా చూస్తాము. దాన్ని అర్లీగా పిక్ చేసి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేస్తాంతో చాలా వరకు రివర్స్ అవుతుంది. దాని మీద అట్లాగే నడుస్తాం కానివ్వండి, లేదా అట్లా కంటిన్యూ చేస్తాం వల్ల దానివల్ల కూడా అరుగుదల మార్పులు కానివ్వండి. ఆ అవాస్కులర్ నెక్రోసిస్ అంటేనే రక్త సంచారం ఆ పాయింట్ ఆఫ్ బోన్కి తగ్గిపోయింది అని అర్థం. అది రీగెయిన్ అవ్వకముందే దాని మీద లోడ్ చేస్తాం వల్ల అది ఆఫ్ బ్యాలెన్స్ అయినట్టు అయ్యి బోన్ క్రంబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది బోన్ ఆ పాయింట్లో, క్రంబల్ అయ్యి అరుగుదల మార్పులు కూడా చూస్తాం. అట్లా అసలు వీటి లక్షణం అంటే జనరల్గా పెయిన్ ఒకటేనా? కామనెస్ట్ థింగ్ ఇస్ పెయిన్ అండి. మీకు ఏదైనా కూడా అరుగుదల మార్పులు కానివ్వండి, ఏదైనా ఒక పెయిన్ ఈజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. బేసికల్లీ పెయిన్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. పెయిన్ వస్తుంది అంటే దర్ ఇస్ సమ్ చేంజ్ అనేది చెప్తుంది. ఆ చేంజ్ ఏంటనేది మనం గమనించి దానికి తగినట్టుగా రివర్సల్కి ఏం చేయాలనేది ఆలోచించాలి.
రెండోది పెయిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఇది ఇంబ్యాలెన్స్, ఇందాక చెప్పినట్టు ఈ ట్రామాటిక్ లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి, లేదా మెనిస్కల్ ఇంజురీస్ ఉన్న వాటిల్లో లాకింగ్ అవుతాం కానివ్వండి, లేదంటే స్లిప్ అయినట్టు అవుతాం, పడిపోతున్నట్టు అనిపిస్తుంది, పట్టు లేదు, పట్టు తప్పింది అంటాం కదా, అట్లా అయ్యే లక్షణాలు చూస్తాం. నెక్స్ట్ వచ్చే స్టిఫ్నెస్, బిగుసుకుపోతాం ఇట్లా. అయితే ఇప్పుడు జనరల్గా మనం చూస్తే వీటికి సంబంధించి అంటే ఏదైనా పెయిన్ రావడంతో వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు జాయింట్ పెయిన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆర్థరైటిస్కి సంబంధించి అని చెప్పి. సో అంటే వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కామన్గా లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి చూసారనుకోండి, చాలా మందికి వైరల్ ఫీవర్స్ వచ్చేసి దాని తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది చూస్తున్నాం. స్పెషల్లీ నీ పెయిన్స్ ఒకటి, లేదంటే ఓవరాల్ బాడీ పెయిన్స్ అనేది చూస్తున్నాము. కొంతమందికి యూరిక్ యాసిడ్ ఎక్కువ తక్కువ అయ్యి కూడా జాయింట్ పెయిన్స్ అనేది సడన్ ఆన్సెట్గా చూస్తాం అనమాట. సో ఒక పోస్ట్ వైరల్ తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ ఏమైతే ఉంటుందో చాలా మంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, లేదా స్టిరాయిడ్స్ ఇట్లాంటిది వాడేసి దాన్ని క్రమేణా తగ్గించుకుందాం అనుకుంటారు. బట్ దానికన్నా ముఖ్యం దీంట్లో ఏంటంటే స్టిఫ్నెస్. పోస్ట్ వైరల్ ఆర్థాలజీలో మజిల్స్ కానివ్వండి, స్ట్రక్చర్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. దాన్ని మీరు స్ట్రెచ్ చేయందే మనం ఎన్ని మందులు వాడి ఏం చేస్తాం టెంపరీ రిలీఫ్ ఉంటుంది, మందులు వాడిన రోజులు బాగానే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ క్రమేణా అది పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మోర్ పెయిన్ ఉన్నా సరే స్ట్రెచ్చింగ్ చేసామంటే రిలీఫ్ అనేది వస్తుంది. దానికి ఏడ్ చేస్తాం కోసం మాత్రమే మనం పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, సంథింగ్ లైక్ పారాసెటమాల్ అనుకోండి, ఎనీ ఎన్ఎస్ఐడ్స్ కొంతమంది ఇస్తారు, అట్లా ఏది వాడినా అది టెంపరీ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాం కోసం హెల్ప్ చేస్తుంది. రెండోది వాతం అంటాం, కీళ్ళవాతం ఎట్లాగో అట్లాగే వైరల్ ఫీవర్ తర్వాత కూడా వాతం లక్షణాలు ఉంటాయి. కొన్ని బ్లడ్ టెస్టులతో మనకు అది తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఈఎస్ఆర్ సిఆర్పి రైజ్ అయి ఉంటాం కానివ్వండి, ఆర్ఐ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి ఇట్లాంటి చెక్ చేసుకుని ఏమన్నా ఎక్కువ ఉన్నాయి అని అంటే దాన్ని రివర్స్ చేస్తాం కోసం కొన్ని మందులు వాడతాం అనమాట. డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. ఈవెన్ కీళ్ళవాతంలో వాడే మందులు కానివ్వండి, ఇట్లా పోస్ట్ వైరల్ ఆర్థరాలజీలో కొన్ని వాడే మందులు అవి ఉంటాయి, అవి రెగ్యులర్గా వాడతాం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, చాలా వరకు రివర్స్ అవుతుంది. ఒక దెబ్బ తగిలిన దగ్గర ఇట్లాంటి దగ్గర ఏమైందంటే ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు పెయిన్ ఉంటుంది. సో అది ఇనిషియల్గా రెస్ట్ ఇచ్చి కొంచెం మెడికేషన్ వాడి దాన్ని రివర్స్ చేసుకొని దాని తర్వాత దాన్ని స్ట్రెంథన్ చేస్తాం కోసం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఇది సిస్టమిక్ డిసీజా లేకపోతే ట్రామాటికా అనేది డిఫైన్ చేసుకొని, ట్రామాటిక్ దాంట్లో మెయిన్లీ రెస్ట్ ఫాలోడ్ బై ఎక్సర్సైజ్ ఉంటుంది. సిస్టమిక్ వాటిల్లో కొంత లాంగ్ టర్మ్ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని మెడికేషన్ కొంతకాలం వాడాల్సిన అవసరం పడుతుందండి. సో అంటే మోకాల మధ్య జనరల్గా జరిగేది అంటే జెల్ లాంటి ఇది అరిగిపోవటం వల్లే మెయిన్ రీజన్ అని అనుకోవచ్చు అంటారా? జెల్ అనేది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుందండి. మనకి ఎండ్ పాయింట్ ఏమైతే ఉంటుందో దీన్ని కార్టిలేజ్ అంటాము. ఈ కార్టిలేజ్ అనేది దీనికి ఒక ఫ్రిక్షన్ తగ్గిస్తాం కోసం మనకి ఒక లూబ్రికెంట్ లాగా సైనోవల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది బాడీలో. ఈ సైనోవల్ ఫ్లూయిడ్ అనేది క్రమేణా తగ్గుకుంటూ వస్తాంతో ఆ ఫ్రిక్షన్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చాలామంది ఇంజెక్షన్స్ చేయించుకుంటాము, ఇవన్నీ కూడా చెప్తారు. అర్లీ ఫేస్లో అంటే స్టేజ్ 2 స్టేజ్ 3 మధ్యలో అనుకోండి, ఇట్లాంటి ఫేస్లో డిస్ప్రపోర్షనేట్ పెయిన్. ఇప్పుడు స్టేజ్ 2కి ఇంత పెయిన్ ఉండాలని ఉంటుంది, నేను అడుగు తీసి అడిగలేకపోతున్నాను, బట్ ఎక్స్రేలో చూస్తే మరీ అంత బ్యాడ్గా లేదు. అట్లాంటి కండిషన్లో ఆ ఇన్ఫ్లమేషన్ కానీ ఫ్రిక్షన్ కానీ తగ్గిస్తాం కోసం సింథటిక్ ఫార్మ్, ఇప్పుడు హైలోనిక్ యాసిడ్ అని ఉంటాయి, ఇట్లాంటివి ఇస్తాము. లేకపోతే ఇన్ఫ్లమేషన్ అని ఉంది నాన్ సిస్టమిక్ అంటే కీళ్ళవాతం ఇట్లాంటివి కాకుండా వేరే కారణాలు దేనివల్ల ఇన్ఫ్లమేషన్ అట్లాంటిది ఉండి అక్కడ కొన్నిసార్లు పిఆర్పి అనేది కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ వేరియేషన్ అంటాము. బట్ వాట్ స్టేజ్ ఇట్ ఈజ్ అనే దాన్ని బట్టి ప్లస్ ఎంత డిస్ప్రపోర్షనెట్ పెయిన్ ఉంది అనే దాన్ని బట్టి చేయాలా వద్దా లూబ్రికెంట్స్ని యూజువల్గా ప్రిఫర్ చేస్తాం అట్లాంటి ఉన్న దగ్గర. దాంతో కూడా మార్పు రావట్లేదు, ఇబ్బందికరంగా ఉంది అని అంటే అప్పుడు ఎంఆర్ఐఎస్ లాంటిది ఇట్లాంటివి చేసి చూసుకొని వేరే డ్యామేజ్ అయినా ఉంది, ఎందుకంటే ఎక్స్రేలో అంత మరీ అరుగుదల లేదు బట్ డిస్ప్రపోర్షనెట్ పెయిన్ ఉంది అన్న దగ్గర ఎంఆర్ఐఎస్ అవి కూడా చూసుకొని దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయని అంటే దానికి మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థరోస్కోపీ ఏం చేస్తాం, చిన్న కీహోల్ సర్జరీలో కెమెరా లోపల పెట్టేసి మొత్తం జాయింట్ని వాష్అవుట్ చేసి ఏమన్నా ఒక్కొక్కసారి చిన్న పొరలాగా పోతాం ఇట్లాంటివి ఉంటాయి, అక్కడ మైక్రో ఫ్రాక్చర్స్ అట్లా చేసి దాంతో మళ్ళీ రీహీల్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రిక్షన్ అనేది పెరిగి కార్టిలేజ్ అనేది పూర్తిగా పోయి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటారు, ఆ స్టేజ్లో వంపు కూడా సెట్ ఇన్ అవుతుంది. మనం కాల్ స్ట్రేట్ వండుకొని కొంచెం బెండ్ ఉంటాము, మందులు వాడాము, ఎక్సర్సైజ్ చేసాము, ఏం చేసాము కూడా తగ్గట్లేదు అనే స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం అనమాట. అంటే సర్జరీయే దీనికి పరిష్కారం అంటారా? సర్జరీ పరిష్కారం దానికన్నా మనం ఏ స్టేజ్ నుంచి దానికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం అనేది ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది ఇండియన్ పాపులేషన్లో ఎట్లా అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా పేషెంట్స్ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళే వస్తారు. అర్లీ ఫేస్లో చాలామంది చూపించుకోరు, నెగ్లెక్ట్ అనుకోండి, లేకపోతే ఏముందిలే అనేది
కాన్సెప్ట్ ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్లో. అర్లీ ఫేస్లో పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లోనే మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాము. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కింద కూర్చోకుండా ఉంటాం కానివ్వండి, వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేస్తాము, మెట్లు ఎక్కుతూ తగ్గిస్తాము, ఇట్లాంటివి స్టార్ట్ చేస్తాంతో మనకి చాలా వరకు దాన్ని ప్రొలాంగ్ చేయగలుగుతాం. ఏజ్ అనేది ఎవరు ఆపలేము. సో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా అమ్మమ్మలు మా తాతమ్మలు సర్జరీస్ చేయించుకున్నారా అంటే లేదు, వాళ్ళకి అంత అవసరం పడలా. దే హ్యాడ్ దేర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇంక్లూడింగ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి. ఇప్పుడు అదే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని చేసుకున్నారంటే చాలా మంది, మా మేనత్త అనుకోండి, మా ఫ్యామిలీలోనే చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత దానికి జాగ్రత్త తీసుకుంటున్నాం, ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దాని తర్వాత ఎప్పుడు అవసరం పడింది అన్నట్టు ఉంటుంది అనమాట. ఎవరికైతే నాకు 10-15 నిమిషాలు నుంచుంటానికి కానివ్వండి, 10-15 నిమిషాలు నడుస్తానికి, ఒక వాష్రూమ్కి వెళ్ళి వచ్చి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనే స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ప్లస్ ఈవెన్ రెస్ట్ పెయిన్ ఈజ్ ది ఇండికేషన్ అంటాం. పడుకున్నా సరే నాకు కాళ్ళు పోట్లు వస్తున్నాయి, లేచి నేను బాత్రూమ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అనే అంత ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆ స్టేజ్ వరకు రానంత వరకు కూడా వీ కెన్ జస్ట్ పుష్ ఇట్ ఆన్. అండ్ మీరు ఇందులో చెప్పారు అంటే మోకాళ్ళ నొప్పులు అనే కాదు, రీసెంట్ టైమ్స్లో ఏది చూసినా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ మార్చుకోవాలి అని చెప్పి డాక్టర్ సజెషన్స్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి. ఇట్ కెన్ బి సింపుల్ స్ట్రెచ్చింగ్ దగ్గర నుంచి మజిల్ స్ట్రెంథనింగ్ లాగా. ఎక్సర్సైజ్ డజంట్ మీన్ జస్ట్ వాకింగ్ ఆర్ జాగింగ్. కొన్ని నీ చుట్టూ ఉండే మజిల్స్ ఏమైతే ఉంటాయో దాని స్ట్రెంత్ పెంచడానికి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, బేసిక్ ఎక్సర్సైజ్ కొన్ని. అవి రెగ్యులర్గా చేస్తాం వల్ల, ప్లస్ ఏజ్ పెరుగుతున్నట్టల్లా కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైతే ఉంటాయో దాన్ని కరెక్ట్ చేసుకుంటాకి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్ అనుకోండి, వైటమిన్ డి రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటాంతో మనం దాన్ని ప్రొలాంగ్ చేయగలుగుతాం. బోన్ స్ట్రెంత్ కానీ జాయింట్ స్ట్రెంత్ కానీ ప్రొలాంగ్ చేయగలుగుతాం అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా బోన్స్ అంటే కాల్షియం డెఫిషియన్సీ అని జనరల్గా చెప్తూ ఉంటారు. బట్ ఇంకా ఎలాంటి విటమిన్స్ లోపించినట్లయితే ఈ ప్రాబ్లం వస్తుంది? దే ఆల్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. వైటమిన్ డి అండ్ కాల్షియం ఇట్స్ లైక్ అన్ మనకి ఇసుక సిమెంట్ ఎట్లాగో అట్లా అనమాట. సో ఇది సపరేట్ అంటే ఉండదు. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏమైతే ఉంటుందో దానికి కాల్షియం అనేది ఇంపార్టెంట్. కాల్షియం అంటే మన ఫుడ్లో తీసుకున్న కాల్షియం వల్ల మాత్రమే చేంజ్ వస్తుంది అనేది కాదు, మనకి బాడీలో మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా ఒక కొత్త బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. పాతగా ఉన్న కాల్షియం డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో లైస్ అయి బయటకు వెళ్తూ ఉంటాయి. సైక్లిక్గా ప్రాసెస్ మనకి జస్ట్ లైక్ బ్లడ్ సెల్స్. మన బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ అనేది 120 days ఉంటుంది, 90 to 120 days ఉంటుంది. మనం బ్లడ్ డొనేట్ చేసాము అని అంటే కొత్త బ్లడ్ మనకి ఏర్పరచుకుంటుందని ఎట్లా ఉంటుందో సిమిలర్ వే బోన్లో అనేది ఆ సైక్లిక్ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కాల్షియం డిపాజిట్స్ అవుతూ ఉంటాయి, ప్లస్ రిసార్ప్షన్ మెటబాలిజంతో పాటు రిసార్ప్షన్ అనేది అవుతూ ఉంటుంది. దాంట్లో కిడ్నీ ఫంక్షనాలిటీ అనుకోండి, లేదా స్పెషల్లీ ఫీమేల్స్లో మెనోపాజ్ అట్లా వచ్చిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల అబ్జార్ప్షన్ అనేది తక్కువయ్యి లైసిస్ అనేది అంటే బయటికి వెళ్ళిపోయేది ఎక్కువ అవుతూ ఉండటం వల్ల బోన్ వీక్నెస్ అనేది చూస్తాం అనమాట. అందు గురించి వాళ్ళల్లో ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్లో కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, కొన్నిసార్లు టెరిపారాథైరాయిడ్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది, మన మెటబాలిజం ఇదంతా హోల్డ్ చేసేట పారాథైరాయిడ్ హార్మోన్ అంటారు. ఆ పారాథైరాయిడ్ హార్మోన్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటాము. బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తాం కోసం కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయి, వాటిని వాడతాం. ఇవన్నీ చేయాలన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ కాల్షియం. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఈ పెయిన్కి సంబంధించి? అడ్వాన్స్మెంట్స్ అనేది జాయింట్ రీప్లేస్మెంట్స్ పరంగా ఉన్నాయండి. జాయింట్ రీజనరేషన్ థెరపీ అంటాం. రీజనరేషన్ థెరపీ అంటే ఏంటంటే యంగ్ పాపులేషన్లో కార్టిలేజ్ డిఫెక్ట్స్ కానీ కార్టిలేజ్ లాస్ కానీ ఎక్కువ చూసాం. కొంత డెప్త్లో వరకు పోయింది, సంథింగ్ లైక్ grade 4 కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో చూస్తాం అనమాట. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఇదంతా ఒక పొర మొత్తం కార్టిలేజ్ లాగా పోయింది అన్న దగ్గర కార్టిలేజ్ని రీజనరేట్ చేసేటువంటి ప్రొసీజర్స్ వచ్చినాయి. మన బాడీలో నుంచే కార్టిలేజ్ ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని మనం ల్యాబ్కి పంపించి దాన్ని గ్రో అయ్యేలాగా చేసి దాన్ని మళ్ళీ రీఇంజెక్ట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఎక్కడ వరకు అయితే పోయిందో ఆ లేయర్ వరకు, స్పెషల్లీ 3-4 centimeters కన్నా ఎక్కువ పోయింది అన్న దగ్గర. కొంతమందిలో ఎట్లా అంటే 2 to 10 mm or 15 mm అట్లా పోతాయి. అట్లాంటి దాంట్లో నాన్ వెయిట్ బేరింగ్ అంటాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలో చూసామనుకోండి, మనం నిటారుగా నుంచున్నా కూర్చుని లేచినా ఈ పార్ట్ ఆఫ్ ద థై బోన్ మళ్ళీ వెనకమాల పక్కన ఉన్న థై బోన్ మాత్రమే వెయిట్ తీసుకుంటుంది. స్పెషల్లీ డిస్టల్ మోస్ట్ అంటాం. ఈ భాగంలో ఉన్నది మాత్రమే బరువు తీసుకుంటుంది, ఈ ముందు భాగంలో ఉన్నది బరువు తీసుకోదు.
సో ఈ భాగంలో ఎప్పుడైతే అరుగుదల మార్పులు వచ్చి మనకి ఇబ్బంది పెడతా ఉంటుందో ఈ భాగంలో ఉన్న కార్టిలేజ్ని తీసి ఇక్కడ రీప్లేస్ చేసేటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ as రీజనరేటివ్ థెరపీస్. ఈ అన్నిటితో ఏమైందంటే మనం దాన్ని ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము. రెండోది వంపు అట్లా స్టార్ట్ అయింది అర్లీ ఫేస్లో, బట్ అరుగుదల మార్పులు మరీ ఎక్కువ లేదన్న దగ్గర బయోమెకానిక్ యాక్సెస్ని చేంజ్ అయ్యేలాగా ఆల్టర్ చేస్తాం అనమాట. హెచ్టీఓస్ అని అంటాం, హై టిబియల్ ఆస్టోటమీస్ అనేది చేస్తాం. అట్లాంటివి చేస్తాం వల్ల కూడా మనం జాయింట్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇందాక చెప్పినట్టు లిగమెంట్ ఇంజురీస్ కానీ మెనిస్కల్ ఇంజురీస్ కానీ అయిందంటే ఆర్థ్రోస్కోపీ చేసి దాని బ్యాలెన్స్ని రీక్రియేట్ చేస్తాం కోసం లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తాము, మెనిస్కల్ రిపేర్ చేస్తాం. ఇవన్నీ జాయింట్ని కాపాడేటువంటి ప్రొసీజర్స్. ప్లస్ ఆధునికతలో మెయిన్లీ కార్టిలేజ్ రీజనరేషన్ ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో ఆర్ కార్టిలేజ్ రిపేర్ ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసాం. జాయింట్ రీప్లేస్మెంట్స్ పరంగా మనకి ఆధునికత అనేది ఇంప్లాంట్స్ పరంగా వచ్చింది. పాతకాలంలో ఇంప్లాంట్స్ మనకు ఒక 10-15 సంవత్సరాలు వస్తాయి అనేది ఉండేది. ఇప్పుడు 30 years అండ్ అబవ్ వచ్చేటువంటి ఇంప్లాంట్స్ వచ్చినాయి. దాని తర్వాత చేసే విధానంలో మార్పు వచ్చింది. ఫస్ట్ కన్వెన్షనల్ వేలో చేసేవాళ్ళు అంతా ఓపెన్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్స్తో మెకానికల్ యాక్సెస్ అనేది చూసుకొని చేసుకుంటాం అనేది ఒకటి ఉండేది. దాని తర్వాత నావిగేషన్ అని వచ్చింది. నావిగేషన్లో బ్యాలెన్సింగ్ చేస్తాం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి రోబోటిక్స్ అనేది ఎక్కువగా చేస్తాము. రోబోటిక్స్లో మనకి ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ మెకానికల్ బ్యాలెన్సింగ్ అండ్ కైనమెటిక్ బ్యాలెన్సింగ్ అంటారు. మోర్ ఆఫ్ అండ్ మెడికల్ వర్డ్స్ ఇవి. మెకానికల్ బ్యాలెన్సింగ్ అనే సింపుల్ పదాల్లో చెప్పాలంటే స్ట్రైట్ లైన్. నా కాలు తుంటిది, మోకాల్ది, యాంకల్ది కనుక చూస్తే ఇది హిప్ అనుకుందాం, నీ అనుకుందాం, యాంకల్ అనుకుంటే ఇది మొత్తం స్ట్రైట్ లైన్లో ఉండాలి అనేది మెకానికల్ బ్యాలెన్స్తో కాన్సెప్ట్ అనమాట. కైనమెటిక్ బ్యాలెన్సింగ్ వచ్చేసరికి ఏమైందనంటే ప్రతి ఒక్కళ్ళ బాడీలో అది ఎగ్జాక్ట్గా స్ట్రైట్ ఉండటం అనేది ఉండదు. మనకు 1 to 2 degrees మార్పు ఉంటుంది. ఎందుకంటే మనం కొంతమంది చూసామనుకోండి తొడబొంకిలో వంపు ఉంటుంది. ఆ తొడబొంకిన వంపుకి మనం అలైన్ చేసుకుంటూ చేసేటువంటి దాన్ని కైనమెటిక్ బ్యాలెన్సింగ్ అంటారు. దేర్ విల్ బి అన్ వేరియేషన్ ఆఫ్ అరౌండ్ 1 to 3 degrees ఆర్ 3 to 5 degrees వరకు అంటారు. అది తొడబొంకిలో ఉండొచ్చు, కాలుబొంకిలో ఉండొచ్చు. దాన్ని ప్రిసైజ్గా చేసుకొని ఇంప్లాంట్స్ అమర్చడం వల్ల దాని లైఫ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా బాడీకి ఉన్న యాక్సెస్ మనం న్యాచురల్గా ఇచ్చామనంటే జాయింట్కి ఒక న్యాచురల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. దానివల్ల రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. చాలా మందికి ఏంటంటే సర్జరీ తర్వాత కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుంది కదా, అది న్యాచురల్గా ఉండటం వల్ల కూడా నార్మల్గా ఉండటం వల్ల కూడా న్యాచురల్గా అది వాళ్ళ నీ జాయింట్ అలైన్మెంట్ కాదు కాబట్టి వాళ్ళకి పట్టేసినట్టు అనిపిస్తుంది. అట్లాంటివన్నీ తగ్గించడం కోసం కైనమెటిక్ బ్యాలెన్సింగ్ అనేది వచ్చిందనమాట. ఈ కైనమెటిక్ బ్యాలెన్సింగ్ అనేది మనం ప్రిసైజ్గా చేస్తాం కోసం రోబోటిక్స్ అనేది అవసరం. కైనమెటిక్ బ్యాలెన్సింగ్ చేసిన వాళ్ళల్లో ఇంప్లాంట్ అనేది వాళ్ళ న్యాచురల్ అలైన్మెంట్ పరంగా పెట్టాం కాబట్టి దాని లైఫ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అనేది స్టడీస్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ సర్జరీ చేయించిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందండి? మేము మా తరఫు నుంచి చెప్పే మెయిన్ ప్రికాషన్ అనే దానికన్నా రిక్వెస్ట్ అనుకోండి లేదా సలహా అనుకోండి, ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు రెగ్యులర్గా చేయాలంటామండి. చాలామంది ఏంటంటే నేను చేయించుకున్న 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అని అంటారు. ఆ మోకాళ్ళ నొప్పులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి కారణం వాట్ ఎవర్ ఇంప్లాంట్ వి పుట్ ఇన్సైడ్ ఈజ్ అ నాన్ లివింగ్ థింగ్ అండి. దట్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్. దాని చుట్టూ ఉన్న మజిల్ కానివ్వండి, పొర కానీ ఏదైతే వీక్ అవ్వకుండా వెళ్తుందో అది లోడ్ తీసుకోకుండా స్ట్రెయిన్ అవుతాం స్టార్ట్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది కనుక మీరు రెగ్యులర్గా చేశారని అంటే ఆ లోడ్ అవుతాం కానివ్వండి స్ట్రెంత్ అనేది తగ్గదు కాబట్టి నొప్పులే రాకుండా ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఇప్పటివరకు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారో సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరైతే ఎక్సర్సైజ్ మానేసి ఉంటారో వాళ్ళకి మళ్ళీ చిన్నగా నీ పెయిన్ స్టార్ట్ అవుతాయి, ఇట్లా ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కింద ఒకటి కూర్చోవద్దని చెప్తాము టు గివ్ మోర్ లైఫ్ ఫర్ ద జాయింట్. అదర్ దట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అండి. ఓకే, అయితే ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు వాకింగ్ కానీ కూర్చోవడము ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకోవాలంటారా? వాకింగ్ తగ్గించుకోమని చెప్పాము. కింద కూర్చుంటాం కానివ్వండి, మెట్లు ఎక్కి దిగేది ఎప్పుడైతే నీ పైన ఫోర్సెస్ ఎక్కువ పడతా ఉంటాయో ఆ యాక్టివిటీస్ తగ్గించండి అని చెప్తాం. కింద కూర్చొని లేచేది, మెట్లు ఎక్కి దిగే దాంట్లో ప్లస్ స్క్వాటింగ్, ఇండియన్ టాయిలెట్ లాంటిది వాడతాం. ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ ఫోర్సెస్ పడతాయి, వాటిని అవాయిడ్ చేయండి అని చెప్తాం. బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాల్సిందని చెప్తాం. వాకింగ్ చేసుకోవచ్చు, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే టేబుల్ పైన అట్లా కింద కూర్చొని లేచేటప్పుడు కాలు లాక్ అవుతుంది. లాక్ అయ్యి మనం కింద నుంచి లేచేటప్పుడు మొత్తం బరువు నీ పైన పడుతుంది. అదే సోఫాలో మనం బాస పట్టేసుకుని కూర్చున్నా కాళ్ళు ఫ్రీగా వస్తాయి కాబట్టి పెద్ద ప్రెషర్ పడదు. సో బాస పట్ట వేసుకుంటాం తప్పు కాదు, కింద కూర్చొని లేచేటప్పుడు ఫోర్స్ ఎక్కువ పడతాయి అనేది
ఇబ్బంది అండి. ఓకే. అయితే విమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డెలివరీస్ అయి ఉంటారు, విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ముఖ్యంగా మహిళల్లో మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్, సలహా ఏం చెప్తారు? బేసిక్గా ఉమెన్లో చూసాక 2-3 రీజన్స్ మేము కామన్గా చూసేది ఏంటంటే, ఒకటి ఎక్కువ శాతం వాళ్ళు కింద కూర్చొని పనులు చేసుకుంటూ ఎన్ని ఎక్కువ చేస్తారండి. దాని అయినంత అవాయిడ్ చేయండి అంటాం ఒక ఏజ్ తర్వాత. ఒబిసిటీ ఈజ్ అనదర్ సెకండరీ రీజన్స్ అంటాము. ఆస్ట్రోపీనియా వల్ల బోన్స్ బాగా సాఫ్ట్ అవుతాయి. దాన్ని అర్లీ ఫేస్లో ఎప్పుడైతే నీ స్టార్ట్ అవుతూ ఉంటాయో కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండి, ఫర్దర్గా ఎప్పుడైతే వంపు కానీ ఇట్లాంటివి స్టార్ట్ అవుతుందో అప్పుడు దానికి సంబంధించిన అలైన్మెంట్ యాక్సెసెస్ కానీ, లేదా కొన్నిసార్లు బ్రేసెస్ ఉంటాయి మనకి, బ్రేసెస్ లాంటివి వేసుకొని మేనేజ్ చేస్తూ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అనేది ఉండదు. మెయినోపాజ్ అటైన్ అయిన తర్వాత మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టు సప్లిమెంట్స్ అది అవసరం ఉంది అంటే అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. బట్ అర్లీగానే రెగ్యులర్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఫ్రమ్ అర్లీ ఫేస్ నుంచే మనం అలవాటు చేసుకొని అది రోజు చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనకి ఇబ్బంది అనేది రావు అనే చెప్తామండి. అండ్ ఇలానే ఈ సర్జరీస్లో జనరల్గా మనం స్టీల్కి సంబంధించినవి యూస్ చేస్తూ ఉంటాం కదా సార్. అసలు ఆ సర్జరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? దాన్ని చేయించుకున్న తర్వాత దాని ఎంతకాలం ఆ మోకాలి నొప్పి సమస్య రాకుండా చూడొచ్చు అంటారు? బేసిక్గా మనం ఇంప్లాంట్స్లో వేరే వేరే రకాలు ఉన్నాయండి. ఒకటేమో కోవాల్డ్ క్రోమ్ మీరు చెప్పినట్టే మెటల్ అంటాము. మనం మెటల్ అనే దానికన్నా మధ్యలో వాడే పాలీలో చేంజెస్ చాలా వచ్చినాయి. ప్లాస్టిక్ మనం 3 భాగాలుగా ఉంటుంది మనకు మోకాలు మార్పిడి. దాంట్లో మనం చూసామనంటే ఇది థై బోన్కి ఒకటి అమరుస్తాము, కింద లెగ్ బోన్కి ఒకటి అరుస్తాము, మధ్యలో ప్లాస్టిక్ వస్తుంది. మెటల్ పైన కింద ఉండి మధ్యలో ప్లాస్టిక్లో చేంజెస్ వచ్చినాయి. దాంట్లో హైలీ క్రాసింగ్ పాలీ అంటాం, విటమిన్ ఈ ఇన్ఫ్యూజ్డ్ పాలీ అంటాం, ఇట్లాంటివి. సో దాని లైఫ్ ఎక్కువ వస్తుంది అని అంటాం. ఈ పరికరణంలో కూడా ఒకటేమో మెటల్ ఉంటుంది, ఒకటేమో టైటానియం ఉంటుంది, ఇంకోటి ఆక్సినియం అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొంత సెరామిక్ కూడా వచ్చినాయి అనమాట. సెరామిక్ అనేది మేము స్పెసిఫిక్గా అలర్జీస్ కానీ ఇట్లాంటి ఏమైనా స్పెసిఫిక్గా చెప్పిన వాళ్ళలో వాడతాం తప్పేసి దాన్ని రెగ్యులర్గా వాడతాం అనేది కాదు. కోబాల్ట్ క్రోమ్ అండ్ ఆక్సినియం అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మధ్యలో స్పెషల్లీ విటమిన్ ఈ ఇన్ఫ్యూజ్డ్ పాలీస్ ఒకటి ప్లస్ హైలీ క్రాసింగ్ పాలీస్ వాడటం వల్ల ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది అనేది ఉంటుంది అనమాట. యూజువల్గా ఇప్పుడు వచ్చే అన్ని హైఫ్లెక్స్ జాయింట్సే మనకు అరౌండ్ 25-30 ఇయర్స్ అనేది వస్తుంది రెగ్యులర్గా అనేది సహజంగా చూస్తున్నాం ఈ మధ్యలో. లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్ అనుకోండి, చేసే విధానాల బట్టి, లేదా ఇప్పుడు రోబోటిక్ సీట్ల వల్ల కూడా కొంచెం లైఫ్ స్పాన్ అనేది పెరిగిందని స్టడీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు 30 ఇయర్స్ ఖచ్చితంగా వస్తుందా అని అంటే ఈవెన్ వీ హ్యావ్ టు సీ, బికాస్ ఈ అన్ని మోడిఫికేషన్స్ అనేది లాస్ట్ 2 decadesలో అయింది. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ డెకేడ్ టు హ్యాపెన్. సో యశోదాలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్కి సంబంధించి? అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే మీకు ఇప్పుడు చెప్పినట్టు వి హ్యావ్ అన్ డిపార్ట్మెంట్ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్, ఎక్స్క్లూజివ్ థియేటర్స్ ఫర్ జాయింట్స్. దానికి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ ఏమైతే ఉంటాయో దానికి ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దట్ అవర్ అనస్థీషియా టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. పెయిన్ అనేది మినిమల్ చేసి వాళ్ళు డే 1 నడిపిస్తాం. ఈ చేస్తాం వల్ల దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేయించుకొని సాయంత్రం నడిచాను అని అంటే నెక్స్ట్ డే కొద్దిగా గొప్ప మనకు పెయిన్ పెరిగినా సరే నిన్నే నడిచాను కదా ఇవాళ ఎందుకు నడవకూడదు అనే విల్ పవర్తో నడుస్తూ మొదలు పెడతారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ వాట్ వీ వాంట్ అవర్ పేషెంట్స్ టు హ్యావ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ రోబోటిక్స్ అనేది ఇట్స్ బికమ్ వెరీ మచ్ కామన్ నౌ. సో వీ హ్యావ్ రోబోటిక్స్ ఎట్ అవర్ సెంటర్. సో వాట్ ఈజ్ నెసెసరీ బేసిక్గా ఇప్పుడు వచ్చారు సర్జరీ చేస్తామనే దానికన్నా ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. చాలా మంది మా దగ్గరికి సర్జరీ అని చెప్పారండి అందుకని చెప్పి వచ్చామని అంటారు. బట్ వచ్చారు కదా అని చేసేదానికన్నా యాజ్ ఐ టోల్డ్ యూ కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి. అంటే ఇంత పెయిన్ ఉండి ఇట్లా ఉంటేనే ఇట్లా చేయాలి అనేది ఉంటుంది అనమాట. క్రైటీరియాస్ అంటాము. ఆ క్రైటీరియా ఫిల్ అయింది అన్నప్పుడు వీఆర్ గోయింగ్ హెడ్ విత్ దోస్ థింగ్స్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కీర్తి పాలగడ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.